ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఈరోజు చాలామంది ముసలి వాళ్ళు అనుకోండి, మిడిల్ ఏజ్ వాళ్ళు అనుకోండి, నీ పెయిన్తో సఫర్ అవుతున్నారు. ఈ నీ పెయిన్కి ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎన్నో విషయాలు మనకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో వెదర్ ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఎంతవరకు యూస్ఫుల్, ఈ పిఆర్పి ఇంజెక్షన్ వల్ల కార్టిలేజ్ ఇంప్రూవ్ అవుద్దా లేదన్నది మీకు ఒక క్లారిటీగా చెప్పడానికి యాజ్ ఆర్థోపెడిక్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా మీ ముందున్నాను. నేను డాక్టర్ విజయభాస్కర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్. క్లియర్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, గత ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రకాలుగా మనకు మోకాలు అరిగిపోతే వివిధ దశల్లో వివిధ రకాలుగా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మనకు హీలింగ్ ఆర్ ట్రీట్మెంట్ కానీ ఉంటుంది. బట్ టెక్నికల్గా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పిఆర్పి పేరున ఎంతోమంది ఎన్నో రకాలుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వటం వలన ఆపరేషన్ లేకుండా మోకాలు సరిగ్గా అవుద్దని చెప్పేసి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వలన ప్రజలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎంతోమంది పేషెంట్స్ పిఆర్పి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి సోషల్ మీడియాలో కొంతమంది డాక్టర్లు మిస్గైడ్ చేసి పిఆర్పి ఇంజెక్షన్ వలన ఆపరేషన్ లేకుండా మీకు మోకాలు ట్రీట్మెంట్ చేస్తాము, ఇక మీకు నొప్పి రాదని చెప్పేసి ఒక మిస్అండర్స్టాండింగ్, మిస్గైడ్ అనేది సొసైటీలో వివిధ రకాల నాన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చెప్పడం, వాటిని ఆసరాగా తీసుకొని ఎంతోమంది ప్రజలు ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ కదా మరి బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి లక్షలు పోసి ఈ నీ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది తీసుకుంటున్నారు. కానీ వాటి వెనకాల ఏం జరుగుతుంది అన్నది చెప్పడం నా బాధ్యత. సో ఈరోజు పిఆర్పి ఇంజెక్షన్ అంటే ఒక మనిషిలోని రక్తాన్ని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనం వెయిన్ ద్వారా ఈ రక్తాన్ని మనం తీసుకుంటామో, ఈ రక్తాన్ని ఒక సెంట్రిఫ్యూజ్ అనే మెషిన్లో 10 నిమిషాలు 1500 RPM తోటి మనం రొటేట్ చేస్తాం. ఎప్పుడైతే మనం రక్తాన్ని ఇలా 10 నిమిషాలు రొటేట్ చేసిన తర్వాత ఎర్ర రక్త కణాలు కింద ఉంటాయి, జెల్ లాంటి ఫ్లూయిడ్ మధ్యలో ఉంటుంది, పైన క్రీమీ లేయర్ ఫ్లూయిడ్ ఉంటుంది. దీన్నే మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఇలాంటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం సిరెంజ్లో తీసుకొని, స్టెరైల్ సిరెంజ్ని తీసుకొని, ఇదంతా ఏసెప్టిక్ ప్రొసీజర్ అండి. అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ రాని జాగ్రత్తలు తీసుకున్న ప్రొసీజర్. ఎప్పుడైతే మనం సిరెంజ్లో తీసుకుంటామో క్రీమీ కలర్ ఒక 4 ml యాక్టివేటెడ్ ప్యూర్ పిఆర్పి అనేది మనకు ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మనము అరిగిపోయిన స్టేజ్ 1, 2 అరిగిపోయిన జాయింట్ పొరలు ఉంటాయో ఆ పొరల్లోకి ఇది ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నది కార్టిలేజ్ని గ్రో చేస్తుందని ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక థియరీ ఉంది. సో ఆ థియరీని తీసుకొని ఇప్పుడు మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఒకప్పుడు స్టెరాయిడ్ ఇచ్చాము, అది బ్యాన్ చేసాము. ఆ తర్వాత ఇంజెక్షన్ హైలూరోనిడేజ్ ఇచ్చాము, అది కూడా తక్కువ మోతాదులో వాడుతున్నాము. ఈ మధ్య కాలంలో మేము పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాం. సో ఏ స్టేజ్లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తే అది కరెక్ట్ కాదు. సో టెక్నికల్గా చూసుకుంటే మనకు ఈ పిఆర్పి ఇంజెక్షన్ అన్నది ఏ మేరకు మనకు యూజ్ అవుతుంది, ఏ జాయింట్కి ఇస్తే యూజ్ అవుతుంది అన్నది మనం తీసుకోవాలి. అది పరిగణలోకి తీసుకుంటే దాన్ని చెప్పుకోవడానికి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్లో ఇది స్టేజ్ 1 అంటే చూడండి, చిన్న ప్యాచ్ రూపం కనబడుతుంది, సింగిల్ ప్యాచ్. మనకు ఇదంతా మోకాలండి. మోకాలు లోపల ఈ కొనలు
ఈ తెల్ల కొనలు అన్నది మనకు తెల్ల ఏరియా అన్నది కార్టిలేజ్గా భావిస్తాం. అంటే మెత్తటి పొర రెండు ఎముకల మధ్యలో ఉంటుంది, దాటిని కార్టిలేజ్ అంటాం. ఎప్పుడైతే స్టేజ్ 1లో కేవలం సింగిల్ పొర దెబ్బతింటుందో దాన్ని మనం స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 2లో డబుల్ పొరలు దెబ్బతింటే దాన్ని మనం స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3లో పొరలు ఎక్కువగా దెబ్బతిని 4 చోట్లలో దెబ్బతిని పర్రెలు వారిన లేకపోతే డీప్గా బోన్ వరకు కార్టిలేజ్ దెబ్బతిన్నా దాన్ని స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 4లో కంప్లీట్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఇర్రెగ్యులర్గా ఉండి పొరలు ఎక్కువగా దెబ్బతిని ఇలా ఉండటం. సో పిఆర్పి ఇంజెక్షన్ అంటే అందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ మీకు ఈ పొరల్లోకి ఈ అరిగిపోయిన పొరలు కానీ ఆ పొర ఏదైతే బోన్ పైన లేచిపోయిందో దాని లోపలికి మనము ఈ నీడిల్ ఇంజెక్షన్ ద్వారా మనం ఏదైతే ప్లాస్మా ప్రోటీన్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనుకున్నామో దాన్ని మనం ఇందులోకి డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తే ఒక థియరీ ఏం చెప్తుందంటే కొంత మేరకు కార్టిలేజ్ గ్రోత్ అవ్వచ్చు. అది కేవలం స్టేజ్ 1-2లోనే హెల్ప్ చేస్తుంది అని మేము రీసెర్చ్ చేసిన మా రీసెర్చ్ ప్రకారము, అలాగే మేము చూసిన క్లినికల్ ట్రయల్స్లో మాకు తెలిసింది. కాబట్టి మేము గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఓన్లీ స్టేజ్ 1 స్టేజ్ 2కే ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా అరుగుదలను తగ్గించదు, కానీ కాస్త కార్టిలేజ్ పెరగటం వలన స్టేజ్ 1 స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 స్టేజ్ 4కి పోకుండా కొంత సమయాన్ని తీసుకుంటుంది. సపోజ్ ఒక మోకాలు ఎముక మనకు 45 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వయసు నుంచి అరుగుడు మొదలవుతే మనకు 60 ఏళ్లలో స్టేజ్ 4కు పోవచ్చు. సో అదే 45 ఏళ్లలో ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వటం వలన మనకు కొంత 65 నుంచి 70 ఏళ్ళ వరకు డిలే నెక్రోసిస్ కానీ డిలే ఏదైతే అరగడం ఉంటుందో దాన్ని తగ్గించే ఆస్కారం ఉంటుంది. సో పిఆర్పి రోలు కేవలం స్టేజ్ 1-2లోనే హెల్ప్ చేస్తుంది టు డిలే ద డ్యామేజ్. అంటే అరుగుదలను తగ్గించడానికి ఎక్కువ కాలం ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ మనకు కంప్లీట్గా ఈ ఇంజెక్షన్ ఇవ్వటం వలన జీవితాంతం పొర అలాగే ఉండిపోద్ది, ఇంకా అరగదు, ఇంకా ఆపరేషన్ అవసరం లేదని చెప్పడానికి కూడా వీల్లేదు. సో ఇప్పుడున్న సొసైటీలో ఎంతోమంది ఎంబీబీఎస్ డాక్టర్స్ పెయిన్ క్లినిక్స్ పేరు మీద అనెస్థీషియా డాక్టర్లు వాళ్ళు సొసైటీని ఏ విధంగా మోసం చేస్తున్నారు అన్నది మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏంటంటే తను మాత్రలు వేసుకుంటే నొప్పి తగ్గాలని, తను సింపుల్ ప్రొసీజర్స్ లైక్ ఇంజెక్షన్ తీసుకుంటే పూర్తిగా నొప్పి తగ్గాలని, మోకాలు చక్కగా కావాలని కోరుకుంటారు. కానీ ఆ ఆశని ఆ ఆలోచనని కొంతమంది డాక్టర్లు డబ్బులు చేసుకోవడానికి మోసం చేస్తూ స్టేజ్ 4 అంటే పూర్తిగా డ్యామేజ్ అయిన మోకాలుని పట్టుకొని, అంటే ఇట్ ఈస్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్పేది ఏంటంటే, మనం మోటార్ సైకిల్ని కొన్నప్పుడు యూజువల్గా కొన్ని రోజుల తర్వాత ఇంజన్లో బేరింగ్ అరగడం అన్నది సహజం. అది 2 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు ఒక స్టేజ్ 1 to 2 వరకు బేరింగ్ అరిగిపోయింది అనుకోండి, మీరు రెగ్యులర్గా ఇంజన్ ఆయిల్ రీప్లేస్ చేసుకుంటా ఉంటే అరుగుదలను కొంత కంట్రోల్ చేయగలుగుతుంది. తద్వారా మనకు డిలే డ్యామేజ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఒక 8-10 సంవత్సరాల తర్వాత మీరు ఇంజన్లో బేరింగ్ చూసుకుంటే, ఎప్పుడైతే పూర్తిగా బేరింగ్ అరిగిపోయి చెర్రాలు ఇరిగిపోతుంది అనుకోండి, అప్పుడు ఇంజన్ ఆయిల్ పోస్తే బేరింగ్ పని చెయ్యదు. దానికి అర్థం ఇంజన్ బేరింగ్ పూర్తిగా ఇరిగిపోయి చెర్రాలు ఇరిగిపోయి జామ్ అవుతుంది. అప్పుడు మీరు ఆయిల్ పోయటం వల్ల ఇంజన్ పనిచేయదు, మీరు ఆ బేరింగ్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అలాగే
స్టేజ్ 1, 2 మోకాలు అరగడాన్ని, అరిగే పద్ధతిని మనం ఎన్నో మాత్రలు, ఫిజియోథెరపీ, బ్రేసెస్, జాగ్రత్తలు, దానికి తోడు పిఆర్పి ఇంజెక్షన్ కూడా కొంతమేరకు హెల్ప్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే స్టేజ్ 3, స్టేజ్ 4 దాటిపోతుందో మీకు మోకాలు ఇలా ఉండాల్సింది ఇలా వంగిపోతుంది. అంటే అది బయోమెకానికల్ చేంజెస్ని డ్యామేజ్ చేస్తుంది. అంతేకాకుండా అనాటమీ, ఫిజియాలజీ కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇంజన్లో బేరింగ్ చర్రాలు ఇరిగిపోయినట్టుగా. సో ఆ స్టేజ్లో మీరు ఇంజెక్షన్ ఇవ్వటం వలన ఎంత మేరకు కార్టిలేజ్ రీగ్రోత్ అవుతుందని, ఎంత మేరకు అరిగి వంగిపోయిన మోకాలు సరిగ్గా అవుతుందన్నది అబ్సల్యూట్లీ తప్పు అంచనా. 100% నేను చెప్తున్నాను. స్టేజ్ 3, 4 డ్యామేజ్ను కేవలం ఇంజన్లో బేరింగ్ చర్రాలు ఇరిగితే ఎలాగైతే బేరింగ్ మారుస్తామో అలాగే మోకాలు బేరింగ్ అంటే ఆర్టిఫిషియల్ జాయింట్ మార్చడం తప్పదు. గుడ్డిగా ప్రజల్ని మభ్యపెట్టి సోషల్ మీడియాలో మిస్అండర్స్టాండింగ్, మిస్గైడ్ చేసి లక్షలు దొబ్బి పిఆర్పి ఇంజెక్షన్ స్టేజ్ 4లో ఇవ్వడం అన్నది నేరం. ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా, ప్రొఫెసర్గా చెప్తున్నాను, ప్రజల్ని మోసం చేయకండి. స్టేజ్ 1, 2లో మేము కూడా పిఆర్పి ఇంజెక్షన్లు ఇస్తున్నాం. కానీ స్టేజ్ 4లో మేము ఎట్టి పరిస్థితుల్లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఇయ్యం. ఖచ్చితంగా మేము పేషెంట్కి చెప్తాం, మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీకు కంప్లీట్ రిలీఫ్ వస్తుంది, అట్లాగే మీ కాలు, వంగిపోయిన కాలు స్ట్రైట్ అవుద్ది, మీకు నడక స్ట్రైట్గా ఉంటుంది, పెయిన్ ఉండదు అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. కానీ ఈ దొంగ డాక్టర్లు పెయిన్ క్లినిక్స్ పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి 10-15 వేల రూపాయల వర్త్ అయ్యే పిఆర్పి ఇంజెక్షన్ను లక్షల రూపాయలు ఛార్జ్ చేసి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి మోకాలుకు చుట్టూ నరాలకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి రేడియో ఫ్రీక్వెన్సీ పేరు మీద నరాలని, మోకాలు చుట్టూన్న నరాలను కాల్చేసి ఇమ్మీడియట్లీ ఆ ప్రొసీజర్ అయిన తర్వాత ఏదో మాయ చేసి నొప్పి మొత్తం మటుమాయం చేసినామని చెప్పేసి ఒక అభూత కల్పనని ప్రజల్లో మోకాలు నొప్పున్న వాళ్ళలో భ్రమ కల్పించి అలాంటి ఇంజెక్షన్స్ 3 తీసుకోవాలని, ఆ తర్వాత మీకు ఆపరేషన్ అవసరం లేదని లక్షలు తీసుకొని మోసం చేస్తున్న ఈ పెయిన్ క్లినిక్ డాక్టర్స్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇదే ప్రశ్న గురువారెడ్డి గారు మాట్లాడితే ఆయన మీద SC/ST కేసు పెట్టారు పెయిన్ క్లినిక్ డాక్టర్స్. ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఒక నాన్ ఆర్థోపెడిక్ డాక్టరు, ఒక MBBS డాక్టరు, ఒక అనస్థీషియా డాక్టరు దొంగచాటున సోషల్ మీడియాలో మభ్యపెట్టి ప్రజలని మోసం చేసి డబ్బులు ఎక్కువ తిని పనికిరాని ఇంజెక్షన్లు స్టేజ్ 4లో ఇచ్చి ప్రజల్ని మిస్గైడ్ చేస్తూ అదే ప్రజలు బాధపడుతూ మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ల వలన, ఆయన ఇచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ నరాలను కార్చడం వలన 10 సంవత్సరాల్లో అరిగే ఎముక వితిన్ 2-3 సంవత్సరాల్లో ఇంకా అరిగిపోయి డ్యామేజ్ అయ్యి తొందరగా ఆపరేషన్కు దారితీసే ఆస్కారం ఉంటుంది. ఇది మీ అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం ఉందనే నేను ఇది చెప్తున్నాను. దయచేసి ప్రజలారా, పిఆర్పి ఇంజెక్షన్ రోల్ ఉంది, అది కేవలం స్టేజ్ 1, 2లోనే ఉంది. స్టేజ్ 3, స్టేజ్ 4లో దాని యొక్క రోల్ చాలా తక్కువ ఉంది. ఎవరైతే ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళు ప్రాపర్ గైడెన్స్లో, ప్రాపర్ ఆర్థోపెడిక్ సర్జన్లో మెడిసిన్స్, బ్రేసెస్, ఫిజియోథెరపీ, జాగ్రత్తలు, పిఆర్పి ఇంజెక్షన్లు, హైలరైనిస్ ఇంజెక్షన్స్, ఎన్నో పద్ధతుల్లో స్టేజ్ 3 వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ స్టేజ్ 4 అన్నది ఇంజన్లో బేరింగ్ అరిగిపోయి చర్రాలు ఇరిగినట్టు, ఎప్పుడైతే చర్రాలు ఇరుగుతుందో ఇంజన్ జామ్ అవుతుందో కేవలం బేరింగ్ మార్చడం వల్లనే ఇంజన్ పనిచేస్తుంది. అలాగే స్టేజ్ 4 డ్యామేజ్ అయిన మోకాలిని కేవలం ఆపరేషన్ చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తేనే దానివల్ల ఆ వ్యక్తికి కాలు స్ట్రైట్ అవుతుంది, పెయిన్ ఉండదు, నడకలుగా ఉంటుంది. నో డౌట్
100 మందికి ఆపరేషన్ చేస్తే 95-96% వ్యక్తులలో హాయిగా ఉంటుంది. కేవలం 1-2-3% వాళ్ళల్లో కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీ, ఇమ్యూన్ సిస్టమ్, బాడీలో బోన్ క్వాలిటీ, విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఇన్ఫెక్షన్స్, ఇలాంటి ఎన్నో కారణాల వలన 2-3% వాళ్ళల్లో ఆపరేషన్ చేస్తే కొన్ని సమస్యలు రావచ్చు. అవి కూడా సాల్వబుల్ సమస్యలు. కానీ 96-98% వ్యక్తులలో మోకాల ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే స్టేజ్ 4లో చేస్తారో. ఆపరేషన్ అనేది స్టేజ్ 1-2లో మేము చెయ్యము, కేవలం స్టేజ్ 4లోనే ఆపరేషన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్. క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి, క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరనే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. మీ అమ్మ దగ్గర మీరు ఎంత నమ్మకంతో భోజనం చేస్తారో అంతే నమ్మకంతో మీరు మీ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. దొంగ డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవద్దు. సో దిస్ ఈజ్ మై వ్యూ, విజన్ అండ్ క్లారిటీ అబౌట్ PRP ఇంజెక్షన్ ఇన్ knee. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.